అక్కడ వైసీపీ ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటల్లో చిక్కుకుంది. ఆధిపత్య పోరు రోజు రోజుకు ముదిరి పాకాన పడ్డంతో ముగ్గురు నేతలు 6 గ్రూపులు అన్నట్టుగా మారింది. గత కొన్నాళ్ల నుంచి సాగుతున్న ఈ ఆట ఎప్పుడు ముగుస్తుందోనని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. అసలు గ్రౌండ్ రియాలిటీలో వైసీపీ పరిస్థితి ఏంటి? అధిష్టాన నిర్ణయమా లేక ఆధిపత్య పోరా? ఇంతకీ ఆ నియోజకవర్గ వైసీపీలో ఏం జరుగుతోంది? అసలు ఈ ఆట ఏమిటనుకుంటున్నారా? ఒకసారి తెలుసుకుందాం. కోడుమూరు వైసీపీలో రాజకీయ చదరంగం ఇప్పుడు 3 ముక్కల ఆటగా మారింది. ఒకప్పుడు కంచుకోటగా వెలిగిన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఫ్యాన్ గాలి కాస్త వర్గపోరు సెగగా మారింది. ఒకప్పుడు జై జగనన్న గొంతులే ఇప్పుడు మాదారి మాదే అంటూ వెడిపోయాయి. నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి ఇప్పుడు 3 దారులు 6 చీలికలు అన్నట్లుగా తయారైంది. అధిష్టాన నిర్ణయాలు ఒకవైపు, ముగ్గురు నేతల ఆధిపత్య పోరు మరోవైపు. ఇన్ఛార్జ్ ఆదిమూలపు సతీష్, మాజీ ఎమ్మెల్యేలు జరదొడ్డి సుధాకర్, మణిగాంధీ ఈ ముగ్గురు నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు ఇప్పుడు కార్యకర్తల పాలిట శాపంగా మారింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తుండటంతో కార్యకర్తలు పిల్లిమొగ్గలు వేస్తున్నారు. ఎవరి వంట వెళ్తే ఎవరికి కోపం వస్తుందో అని క్యాడర్ గందరగోళంలో ఉంటే, ఇదే అదునుగా టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు ప్రజలకు మరింత చేరువయ్యేలా పావులు కదుపుతున్నాయి. ఇక కోడుమూరు అంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక అజేయమైన కంచుకోట. 2014, 2019 ఎన్నికల్లో ఈ గడ్డపై ఫ్యాన్ గాలి కాదు, ఏకంగా ప్రభంజనమే వీచింది. ప్రత్యర్థులు ఎవరైనా, పొత్తులు ఎలా ఉన్నా కోడుమూరు ఓటర్లు మాత్రం రాజన్న బిడ్డకే పట్టం కట్టారు. వరుసగా 2 సార్లు వైసీపీ అభ్యర్థుల్ని అసెంబ్లీకి పంపి రాయలసీమ రాజకీయాల్లో కోడుమూరును పార్టీకి వెన్నెముకగా నిలబెట్టారు క్షేత్రస్థాయి కార్యకర్తలు. 2014 ఎన్నికల్లో రాష్ట్రమంతా ఒక రకమైన గాలుంటే, కోడుమూరులో మాత్రం వైసీపీ జెండా రెపరెపలాడింది. వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎం. మణిగాంధీ ప్రత్యర్థిపై సుమారు 52,000 పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ జైత్రయాత్రకు నాంది పలికారు. 2019 ఎన్నికల నాటికి ఈ బలం రెట్టింపైంది. వైసీపీ వేవ్లో జరదొడ్డి సుధాకర్ ఏకంగా 95,000 పైచిలుకు ఓట్లు కొల్లగొట్టి 36,000 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థుల్ని చిత్తు చేశారు. కోడుమూరు అంటే వైసీపీకి కేర్ ఆఫ్ అడ్రస్ అనేలా ఆ 2 ఎన్నికల ఫలితాలు నిలిచాయి. స్థానికుల్ని కాదని కార్పొరేట్ రాజకీయం చేస్తూ హైదరాబాద్కే పరిమితమయ్యే ఆదిమూలపు సతీష్ని తెచ్చి నెత్తిన పెట్టడం వల్లే వైసీపీ కోట బద్దలై గెలుపుని కూటమి కైవసం చేసుకుందనేది ఇక్కడి వైసీపీ నేతల వాదన. అయితే నాడు అజేయమైన కోట నేడు ఆధిపత్య పోరుతో చిన్నాభిన్నమవుతోంది. కోడుమూరు వైసీపీలో వర్గపోరు ఇప్పుడు వీధి పోరాటాన్ని తలపిస్తోంది. కార్యకర్తల మధ్య విభేదాల చిచ్చుపెట్టి పబ్బం గడుపుకుంటున్నారు. నియోజకవర్గంలో రాజకీయం ఇప్పుడు ముక్కలాటగా మారింది. ఇన్ఛార్జ్ సతీష్ తీరుపై ఒక వర్గం నిప్పులు చెరుగుతుంటే, తనకున్న మాస్ ఇమేజ్, బలం చూసుకొని మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ మరో వర్గంతో కత్తులు నూరుతున్నారు. ఇక తన అస్తిత్వం కోల్పోకుండా ఉండాలని మణిగాంధీ తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ముగ్గురు నాయకులు 3 ముక్కల పార్టీగా మారింది. ఇదే ఇప్పుడు కోడుమూరు ఫ్యాన్ పార్టీ వాస్తవం. గ్రామ గ్రామాన కార్యకర్తలు నిలువునా చీలిపోయారు. ఎవరి వెంట వెళ్తే ఎవరికి కోపం వస్తుందో, ఏ నాయకుడికి చేకూడితే ఏ నాయకుడు టార్గెట్ చేస్తాడో అని సామాన్య కార్యకర్త అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నాడు. పార్టీని నమ్ముకున్న వాడికి నడిరోడ్డుపై నరకం కనిపిస్తోంది. నాయకులు కార్లలో తిరుగుతూ సలాములు చేయించుకుంటుంటే, క్షేత్రస్థాయిలో క్యాడర్ పరిస్థితి మాత్రం ఏ దిక్కూ తెలియక గాలిలో దీపంలా మారిపోయింది. మరోవైపు జనం గొంతు ఎండుతుంటే, నేతలు మాత్రం పదవుల కోసం కొట్టుకుంటున్నారు. కోడుమూరులో తాగునీటి పైప్లైన్ రాకుండా అడ్డుకున్నది సొంత పార్టీ నేతలేనన్న విమర్శలు ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. అభివృద్ధిని గాలికొదిలేసి విభేదాలకే ప్రాధాన్యత ఇచ్చిన వైసీపీ నేతలపై ప్రజలు కన్నెర్ర చేస్తున్నారట. వైసీపీలో ఉన్న ఈ ముఠా తగాదాలే కూటమికి ఆయుధాలుగా మారాయని అంటున్నారు.
ముఖ్యంగా జనసేన నాయకురాలు సంధ్యా విక్రమ్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కాఫీ విత్ కార్యకర్త కార్యక్రమంతో వైసీపీలోని అసంతృప్త నేతల్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ తనదైన శైలిలో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ నాయకులు వీధి పోరాటాలు చేసుకుంటుంటే బీజేపీ, జనసేన మాత్రం ఇంటింటికి వెళ్లి ఓటు బ్యాంకును పటిష్టం చేసుకునే ప్రయత్నం ముమ్మరం చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల్ని, ప్రజా సమస్యల్ని ఎత్తిచూపిస్తూ పావులు కదుపుతున్నారు. ఈ వర్గపోరు ఇలాగే కొనసాగితే కోడుమూరులో ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి కోడుమూరులో వైసీపీ పరిస్థితి చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవాలి అన్న చింతంగా ఉంది. ఆదిమూలపు సతీష్పై ఉన్న వ్యతిరేకత, జరదొడ్డి సుధాకర్కు ఉన్న సొంత క్యాడర్ బలం, మణిగాంధీ వర్గం ఈ మూడూ కలిస్తేనే వైసీపీకి ఉనికి ఉంటుంది. లేదంటే కూటమి తాకిడికి వైసీపీ క్యాడర్ మొత్తం ఖాళీ అయిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. మరి నేతల మధ్య గొడవలు పార్టీకి సమాధులుగా మారుతున్న వేళ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా స్పందిస్తారా, లేక కోడుమూరును కూటమి ఖాతాలో వేసిస్తారా అనేది వేచి చూడాలి.